ఫ్రెండ్స్, కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఎస్పెషల్లీ ఆటోమేటిక్ వెహికల్ నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా సడన్గా బ్రేక్ అయితే ఎక్కువ కొడుతుంటారు. సో మనకు బ్రేక్ అనేది సడన్గా బ్రేక్ పడటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కింద ఏదైతే లెగ్ పొజిషన్ ఉందో కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల వాళ్ళకు బ్రేక్ అయితే స్మూత్గా నొక్కడం అండ్ యాక్సిలేటర్ కూడా స్మూత్గా ఇవ్వడం అయితే రాదు. ఇట్లా జట్కాలు వస్తుంది బండి, ఇట్లా ముందుకు వెనకకు ఇట్లా ఇదవుతుంది. అండ్ ఎక్కడైనా ఆపాలన్నప్పుడు మాత్రం సడన్గా బ్రేక్ కొడుతుంటారు. సో ఖచ్చితంగా అలా ఎప్పుడు చేయొద్దు. సో మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే మీరు అలా సడన్ బ్రేక్ కొట్టారంటే ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేస్తున్న కార్ అనేది 100% డ్యామేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వేరే వెహికల్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు మీ కార్ని బలంగా గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేను ఒకసారి ఇప్పుడు చూపిస్తాను మీకు లెగ్ పొజిషను. సో ఆ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ మొత్తం పూర్తి కంట్రోల్ అనేది బ్రేక్ మీద ఎక్కువ ఉంటుంది. మాన్యువల్ కార్కి అయితే మనం క్లచ్తోని అండ్ బ్రేక్తోని మేనేజ్ చేయొచ్చు. కానీ ఆటోమేటిక్ కార్కి అట్లా ఉండదు. పూర్తి కంట్రోల్ మొత్తం బ్రేక్ మీద ఉంటుంది. మీరు బ్రేక్ అనేది ఎంత స్మూత్గా కొట్టి ఆపుతుంటారో అప్పుడు మీకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను, క్లియర్ గమనించండి. ఫ్రెండ్స్ గమనించండి, ఇది ఆటోమేటిక్ వెహికల్. మనకు మాన్యువల్ కార్ అయితే ఇక్కడ క్లచ్ ఉంటుంది. సో దీనికి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఈ లెగ్ పొజిషన్ అనేది ఇక్కడ ఈ బ్రేక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రేక్కి సమానంగా ఇట్లా పెట్టేసుకోండి. సో కింద అనేది ఖచ్చితంగా మడిమానాలి. కింద మీరు ఇలా కాలు పైకి లేపి ఉంచారంటే సడన్గా బ్రేక్ అయితే 100% పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇట్లా యూజ్ చేయొద్దు. చూడండి, నేను కింద మడిమ పెట్టుకొని ఇక్కడ కొంచెం మ్యాట్ కూడా ఇదైపోయింది. అంటే ఈ పొజిషన్లో ఎప్పుడు కాలు అనేది కింద ఆని ఉంటుంది అన్నట్టు మడిమ. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కాలికి ఎక్కువ బలం రాదు. ఓన్లీ మీరు ఈ 2 ఫింగర్స్తోని ఈ కొస భాగం ఉంది కదా, ఇక్కడ మీరు లైట్గా ఇట్లా బ్రేక్ టచ్ చేస్తుండాలి. మళ్ళీ యాక్సిలేటర్ అయినప్పుడు జస్ట్ ఈ లెగ్ అనేది ఇటు షిఫ్ట్ చేయండి. ఇట్లా వీ షేప్లో ఆపరేటింగ్ చేయవచ్చు. చూడండి ఎంత ఫాస్ట్ మూమెంట్ నేను ఆపరేటింగ్ చేస్తున్నాను. సో వితిన్ సెకండ్లో మీరు ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడు బ్రేక్ కొట్టాలంటే టక్కున వస్తుంది కాలు. మీరు ఇలా కాలు లేపారనుకోండి సడన్గా బ్రేక్ పడుతుంది. అండ్ యాక్సిలేటర్ ఇవ్వాలన్నప్పుడు ఇట్లా నొక్కారనుకోండి ఎక్కువ తక్కువ మీరు స్మూత్గా ఇవ్వలేరు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు కూడా కాలు అనేది పైకి లేవద్దు. ఎట్టి పరిస్థితుల్లో లెగ్ అనేది అటు ఇటు మారొద్దు, ఇట్లా పైకి ఉండొద్దు. ఓకేనా? ఇట్లా మీరు బ్రేక్ సమానంగా జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా పెట్టేసుకోండి స్ట్రేట్గా. మీరు ఈ 2 ఫింగర్స్తోని జస్ట్ ఇలా నొక్కండి, స్మూత్గా పడుతుంది బ్రేకు. మళ్ళీ యాక్సిలేటర్ అయినప్పుడు ఇది తీసుకెళ్ళండి, మళ్ళీ బ్రేక్ అయినప్పుడు ఇది తీసుకెళ్ళండి. చూడండి, ఓన్లీ వీ షేపుల్లోనే నేను ఆపరేటింగ్ చేస్తున్నాను. కొత్తలో స్టార్టింగ్లో మీరు లెగ్ పొజిషన్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఒక ఆటోమేటిక్ వెహికల్కే కాదు, మాన్యువల్ కార్ కూడా ఈ విధంగానే ఆపరేటింగ్ చేస్తాం. రైట్ లెగ్తో మాత్రమే, ఓన్లీ లెఫ్ట్ లెగ్ మాత్రం క్లచ్ ఒక్కటి నొక్కడానికి వాడతాం. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అలవాటు చేసుకోండి. మీకు బ్రహ్మాండంగా స్మూత్గా బ్రేక్ కొట్టడం, స్మూత్గా యాక్సిలేటర్ ఇవ్వడం అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టార్టింగ్ నుంచి మీరు అలవాటు చేసుకోండి. ఒక 2 క్లాసులో మీకు బ్రహ్మాండంగా లెగ్ పొజిషన్స్ మాత్రం బాగా అలవాటు అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీరు డ్రైవ్ చేస్తున్న కార్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా స్మూత్గా బ్రేక్ కొట్టడం అయితే మీకైతే 100% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.